థ్యాంక్ యూ కృష్ణవేణి. థ్యాంక్స్ ఎందుకు బావగారు? నా వెబ్ సిరీస్లో నటిస్తూ యాక్టర్గా నాకు ఆయుష్ పోసినందుకు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంకెవర్ని అడగకుండా మీ పక్కన హీరోయిన్గా చేయమని నన్నే అడిగారు కదా. బావ తనకు తానే గతం గుర్తు తెచ్చుకునేలా చూడాలి. కానీ అదేంటో బావగారు, మీరా వెబ్ సిరీస్ స్టోరీ చెప్పినప్పటి నుంచి నాకదే గుర్తొస్తోంది. అది నా జీవితంలో యథార్థంగా జరిగింది. దాన్ని మీ కళ్ళతో చూసి అంత స్పష్టంగా చెప్పినట్టు ఇప్పటికీ నా చెవుల్లో మారం రోగుతూనే ఉంది. అప్రయత్నంగానే కళ్ళు చెమరుస్తున్నాయి. అవును కృష్ణవేణి, అప్పటిదాకా నేను కూడా అనుకోలేదు ఆ కథ చెప్తానని. మిమ్మల్ని చూడగానే ఎందుకో అప్పటికప్పుడు మనసులో పుట్టింది. నేనా కథ చెప్తుంటే నువ్వు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నావు చూసావా? అప్పుడెందుకో నీకు నాకు మధ్య ఏదో తెలియని అనుబంధం ఉందనిపించింది. కథలోనే కాదు, నిజ జీవితంలో కూడా నువ్వు నేను భార్యాభర్తలమన్న ఫీలింగ్ కలిగింది. నేనిలా చెప్తున్నానని నువ్వేం తప్పుగా అనుకోవద్దు. లేదు బావా, నువ్వు ఫీల్ అయింది కరెక్టే. నువ్వు నేను నిజ జీవితంలో కూడా భార్యాభర్తలమే. కానీ గతం మర్చిపోయిన నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల నీ రూపం కూడా మారిపోయింది. ఏం జరిగిందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. కృష్ణవేణికి మొత్తం చెప్పేయాలని తెగించి వస్తున్నావు చూడు. నీ ధైర్యం నచ్చిందిరా. కానీ నా చేతుల్లో నీ చావును తలుచుకుంటే జాలేస్తుంది.
కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, ఎక్కడున్నారండి? అర్జెంటుగా మీకు విషయం చెప్పాలి, త్వరగా రండి. శశాంక్, బాబు శశాంక్, ఏమైపోయావు? ఆ రోజు సాత్వికను చూడ్డానికని పెళ్లి చూపులకొచ్చి వెళ్ళావు. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావు. ఏమైంది బాబూ? ఆంటీ, అదంతా తర్వాత చెప్తాను. ముందు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి మీకు. అంకుల్ని పిలవండి. అంకుల్ యూకే వెళ్లారు శశాంక్. చెప్పు శశాంక్, ఏంటి, ఏమైంది? వాడప్పుడే వచ్చేసినట్టున్నాడే. చనిపోవాలని బాగా తొందరగా ఉన్నట్టుంది. శశాంక్ గారు ఎలా ఉన్నారు? కృష్ణవేణి గారు, ఆ రోజు మిమ్మల్ని మీ ఆయన గురించి చాలా ప్రశ్నలు అడిగాను. కానీ ఎందుకు అడిగానో చెప్పకుండానే వెళ్ళిపోయాను. కానీ ఈరోజు మీ హస్బెండ్ గురించి అసలు నిజం చెప్పాలని వచ్చాను. ఈరోజు మీ ఆయన ఏంటో నేను చెప్తాను. ముకుంద్ గురించా? అవునండి. బాగా టెన్షన్లో ఉన్నట్టున్నావు. ముందు మంచినీళ్ళు తాగు. అయ్యో ఆంటీ, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. చాలా సీరియస్ ఇష్యూ. మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను నేను. ముకుంద్, శశాంక్ ఏంటో అర్జెంటుగా ఏదో చెప్పాలంటారా? నాకెందుకో టెన్షన్గా ఉంది. ఏంటి శశాంక్ మ్యాటర్? శశాంక్ గారు, మీరేం టెన్షన్ పడకండి. మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మీరు చెప్పాలనుకున్నది ఏదో ధైర్యంగా చెప్పండి. చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, మీరు ఆ రోజు అరకు వెళ్ళారు కదా, అప్పుడు మీ బావ ముకుంద్కి యాక్సిడెంట్ జరిగింది. ముకుంద్కి యాక్సిడెంట్ అయిందా? ఏరా ముకుంద్? ఆ విషయం ఇతనికి తెలియదు. ఏంటి శశాంక్ నువ్వు అనేది? అవునండి, మీ కొడుక్కి జరిగిన యాక్సిడెంట్ విషయం ఇతనికి తెలియదు. ఎందుకంటే ఇతను మీ కొడుకు కాదు కాబట్టి. ఆ రోజు తలకి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. గతం మర్చిపోవడం వల్ల ఎవరు ఏంటి అనేది ఏం చెప్పలేకపోయాడు. అప్పుడు
నేను కూడా చనిపోయిన మీ బాబుని బతికించలేను. కానీ అతను బతికే ఉన్నట్టు అతని నానమ్మ తాతయ్యని నమ్మించొచ్చు. పోయిన ప్రాణాలని తీసుకురాలేను, కానీ కార్తీక రూపాన్ని తిరిగి తీసుకురావచ్చు. ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీనా? అవును, కార్తిక్ పర్సనాలిటీతో మ్యాచ్ అయ్యే ఒక వ్యక్తికి సర్జరీ చేసి కార్తిక్ లాంటి రూపాన్ని ఇవ్వచ్చు. కార్తీక్ బాబుకు సరిపోయే వ్యక్తి మనకి కావాలి, అంతే కదా? నేను వెతుకుతాను డాక్టర్. ఎక్కడున్నా, ఎంత కష్టమైనా సరే కార్తీక్ బాబుకు సరిపోయే వ్యక్తిని నేను పట్టుకుంటాను. దీనంతటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను సాత్విక పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ముకుందును చూసి షాక్ అయ్యాను. ఇతని ఫోటో ఏంటి ఇక్కడ ఉంది? అతనెవరనుకుంటున్నారు? ఎవరతను? అతనే నేను ఇందాక చెప్పిన మా బావ. రూపం మార్చిన వ్యక్తి తిరిగి మళ్ళీ అదే రూపంలో ఎలా వచ్చాడో నాకు అర్థం కాలేదు. అందుకే ఆ రోజు కృష్ణవేణి గారితో పర్సనల్గా మాట్లాడాలని తీసుకువెళ్ళి నా డౌట్స్ అన్నీ అడిగేశాను. కానీ జరిగింది మొత్తం అప్పుడే చెప్పేద్దాం అనుకునేసరికి వీడొచ్చాడు. దాంతో నాకు భయం వేసి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాను. కృష్ణవేణి, ఏంటిదంతా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. శశాంక్ గారు చెప్పిందంతా నిజమే అత్తయ్య. కృష్ణవేణి, ఏంటి నువ్వనేది? అంటే వీడు మన ముకుంద్ కాదా? కాదత్తయ్య, నాకు ముందు నుండే వాడి మీద అనుమానంగా ఉంది. అరకు వెళ్ళొచ్చాక చాలా మార్పులు గమనించాను. ఎందుకో అర్థమయ్యేది కాదు, కానీ పద్మనాభం గారిని కలిశాక నాకు నిజం తెలిసింది. మీ హస్బెండ్కి ట్విన్ బ్రదర్, ఐ మీన్ కవల బ్రదర్ ఎవరైనా ఉన్నారా? లేరు, బావ ఒక్కడే. మా బావలాగా ఇంకెవరినన్నా చూసారా మీరు? నాకు అప్పుడే తెలిసింది వీడు బావ కాదని. అంతేకాదు, బావకి ప్లాస్టిక్ సర్జరీ చేసి కార్తీక్లా మార్చారని తెలిసింది. అంటే ఇప్పుడు కార్తీక్ రూపంలో ఉన్నది మన ముకుందా? అవునత్తయ్య. మరి
కార్తిక్ ఏమయ్యాడు? కార్తీక్ బ్రతికే ఉన్నారు, కానీ ఎక్కడున్నారో తెలీదు. చాలా సీక్రెట్గా ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏంటి కృష్ణవేణి ఇదంతా? వింటుంటేనే పిచ్చెక్కినట్టు అనిపిస్తోంది. ఇదేంటి, ఇతను మీ ఇంట్లో ఉన్నాడేంటి? ఇతను వైజాగ్లో కదా ఉండాల్సింది. మీ అబ్బాయి ముకుందుకి సర్జరీ చేసి రూపం మార్చేశారని చెప్పానే, అతను ఇతనే. ఇతనే మీ అసలైన కొడుకు. ఏంటి మీరనేది? అసలు ఎవరు మీరు? రూపాలు మారడం ఏంటి, సర్జరీలేంటి? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బావా, మీరేం కంగారు పడకండి. మీకు అన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను. శశాంక్ గారు, ముకుంద్ కార్తీక్ ఇద్దరూ అన్నదమ్ములే. అది పక్కన పెట్టండి. కృష్ణవేణి, శశాంక్ వచ్చి చెప్పేదాకా నువ్వెందుకు ఈ విషయాన్ని దాచావు? ఇదంతా మీకప్పుడే చెప్దాం అనుకున్నాను అత్తయ్య. కానీ బావ రూపంలో వచ్చిన వీడెవడో, అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాకే మీకు చెప్పాలని ఊరుకున్నాను. ఏ ఆధారం, ఎలాంటి సాక్ష్యం లేకుండా చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేకే ఆగిపోయాను. అంతేకాదు, ఆ రోజు మీకు చెప్పినా మీరెవరూ నమ్మేవారు కాదు. ఆ అపనమ్మకాన్ని వీడు ఆసరాగా తీసుకుని ఇంకా రెచ్చిపోతాడని ఊరుకున్నాను. నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. అయితే ఇక్కడే ఉన్నాడు కదా అత్తయ్య, వాణ్ణి అడగండి. అసలేం జరుగుతోంది ఇక్కడ? ముకుంద్ బావని బావ కాదంటారు, కార్తీక్ బావని పట్టుకుని ముకుంద్ బావ అంటారు, సర్జరీ అంటారు, అదంటారు, ఇదంటారు. అసలేంటిదంతా? ఇప్పుడు నేను పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ ఎవరితో అయినట్టు? సాత్విక గారు, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా. అసలు పెళ్లి చూపుల్లో ఆనాడు నచ్చనట్టు మాట్లాడి అడ్రస్ లేకుండా పోయావు. మళ్ళీ ఎందుకు వచ్చావు అసలు? సాత్విక, కూల్, కొంచెం ఓపిక పట్టు. ముందు అసలు వీడెవడో తెలు. చెప్పరా, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావురా మా ఇంటికి? అయినా వాడిని ఎలా అడిగితే ఎందుకు చెప్తాడత్తయ్య? చెప్పరా, ఎవరు నువ్వు? చెప్పు, చెప్పు, ఎవరు నువ్వు?
బావని కాదు. నీ బావని చంపేసి వాడి రూపంలో వచ్చాను. నీకోసం, నీతో నా కల నెరవేర్చుకోవటం కోసం ఎంతో రిస్క్ తీసుకొని వచ్చాను. కానీ నువ్వు నన్ను చంపేయాలని చూస్తున్నావు. బాయ్ బాయ్ కృష్ణవేణి.